హలో ఫ్రెండ్స్, ఈ రోజు కూడా అండి మీ అందరి ముందుకు మరొక మంచి నాన్ వెజ్ స్పెషల్తో వచ్చేసాను. సో మరి ఈ రోజు అయితే అండి మనం బార్బిక్యూ స్టైల్లో ఇంట్లోనే ఈ తండూరీ చికెన్ ఎయిర్ ఫ్రైర్లో ఏ విధంగా చేసుకోవాలని చూద్దాం. సో మరి ఇది ఆయిల్ ఫ్రీ రెసిపీ అండి, మీరు కూడా ఒకసారి చూసేయండి. సో ఇక్కడ చూస్తున్నదైతే అండి చికెన్ తండూరీ మిక్స్ రెడీమేడ్ది అమ్ముతున్నారండి, సుహానాది. సో ఇక్కడ పూణేలో అయితే అండి ఇది ఆన్లైన్లో అయితే దొరుకుతుంది. ఇది 100 గ్రామ్స్ అయితే తెప్పించానండి. ఈ ఒక ప్యాకెట్ 1 కిలో చికెన్కి అయితే యూస్ చేయాలి మనం. సో నేనైతే అండి 1 కిలో చికెన్ అయితే తీసుకున్నాను, అంటే 4 లెగ్ పీసులు అయితే తీసుకున్నానండి. ఇక 1 కప్పు పెరుగు అయితే వేసి ఈ మిక్సర్ అంతా వేసి మొత్తం అయితే కలిపి మ్యారినేట్ అయితే చేసి పెట్టుకోవాలి. సో 100 గ్రామ్స్ ప్యాకెట్ మొత్తం వేయాలండి, దాంతోపాటు పెరుగు. సో అంతా కలిపేసి ఈ విధంగా ఊరపెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఎయిర్ ఫ్రైయర్కి ఈ ప్లేట్కి అయితే అండి కొంచెం ఆయిల్ అయితే నేను అప్లై చేశాను. సో అది కూడా అవసరం లేదు, కానీ నేనైతే లైట్గా అయితే అప్లై చేశానండి. ఇప్పుడు 2 ముక్కలు అయితే పెడదామండి ఫస్ట్. సో దీనిపైన జస్ట్ ఊరికే అట్లాగా ఒక ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ అయితే వేయాలి. సో వేసాక ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్లో ఇక్కడ తండూరీ ఆప్షన్ అనేది ఉందండి, దాన్ని మనం సెట్ చేసుకోవాలి. 190 డిగ్రీస్లో టెంపరేచర్లో 23 మినిట్స్ అయితే అండి ఆటోమేటిక్ సెట్టింగ్ అయితే ఉంది. సో ఇప్పుడు ఈ విధంగా పెట్టాక ఇప్పుడు ఒక 7 మినిట్స్ అలా అయ్యాక తీసి చూశానండి, పైన వైపు అయితే కాలింది కదా. ఇప్పుడు మనము ఈ ముక్కల్ని తిప్పుకోవాలి. సో వెనకలైతే కాలాలి కదండి, అందుకే తిప్పుకొని మళ్ళీ అయితే పెడదాము ఇప్పుడు మనం. సో టోటల్ 23 మినిట్స్ కదండి. సో నేనైతే అండి ఇంకా 6 మినిట్స్ ఉందనగా తీసి అయితే చూడాలనుకున్నాను. ఇప్పుడు 17 మినిట్స్ చూపిస్తుంది కదండి, మళ్ళీ తిప్పి పెట్టాక ఇప్పుడు కాసేపు అయ్యాక ఇక 6 మినిట్స్ బ్యాలెన్స్ ఉన్నప్పుడే చూస్తే బాగా అయితే కాలిపోయిందండి. సో ఇక మనకైతే అండి ఆయిల్ లేకుండా బార్బిక్యూ స్టైల్లో చికెన్ తండూరీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీంట్లో కాంబినేషన్ అయితే గ్రీన్ చట్నీ ఉండాలి కదండి. సో మరి మిగతా పీసెస్ కూడా సేమ్ ఇదే విధంగా నేను ఎయిర్ ఫ్రైయర్లో వేసి ఫ్రై చేసుకున్నానండి. సో మరి గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. ఇక ఆనియన్స్, చిన్న ముక్క లెమన్ కాంబినేషన్లో మనం తండూరీ చికెన్ టేస్ట్ చేసామంటే అదిరిపోతుంది. సో మరి సూపర్గా అయితే ఉందండి. ఈ చికెన్ మసాలా అయితే చాలా బాగుందని చెప్పచ్చు. సో మరి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.